గురుగారు కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర స్వామి వారు అపర ఆదిశంకరులుగా కీర్తింపబడ్డారు కదా, ఆయనను నడిచే దైవంగా వ్యవహరించడంలో నేపథ్యం ఏమిటి? ఇండియన్ ప్రైస్లెస్ హెరిటేజ్ అనేటువంటి గ్రంథంలో ఎన్ఏ ఫాల్క్యూవాలా ఒక మాట చెప్తాడు. ఒక జీవితం అంతా పరిశోధనాశాలలో జీవితాన్ని గడిపి సంపాదించే జ్ఞానం కంటే, యావజ్జీవితం ఒక గ్రంథాలయంలో ఉండి చేసే అధ్యయనం కంటే, ఒక యోగి అనుభవాన్ని తెలుసుకోవటం వల్ల నీకు అధికమైన ప్రయోజనం కలుగుతుంది. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనం శ్రీ 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 పరమాచార్య చంద్రశేఖర సరస్వతి వారు 1894 మే 20 నాడు సుబ్రహ్మణ్య శాస్త్రి మహాలక్ష్ములకు జన్మించిన ఆయన 9వ ఏట ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మిత్రుడు ఒక న్యాయవాది, జ్యోతిష్యం తెలిసినవాడు ఇంటికి వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడి జాతకం చూశాడు. వెంటనే ఆ ఇంటి ఇల్లాలితో, ఏమండి ఒక చెంబుడు నీళ్లు తీసుకొస్తారా అన్న. తండ్రి ఆశ్చర్యపోయాడు, మిత్రుడు ఇలా ఎందుకు అడుగుతున్నాడా అని. ఆ చెంబుడు నీళ్లతో ఆ పిల్లవాడికి ఒక పాదపూజ చేసి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. తండ్రి అడిగాడు సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏం పనిది అని. ప్రపంచమంతా ఈ స్వామి ముందు మోకరెళ్ళి ఇలా పాద నమస్కారం చేస్తుంది, అప్పటికి నేను బ్రతికుండను, అందుకే ఈరోజే ఆ అదృష్టానికి నోచుకుంటున్నాను అని తెలియజేశాడు. 13వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన స్వామి సన్యాస ధర్మాన్ని ఎంత పటిష్టంగా నిర్వహించారు అంటే, ఒకరోజు ఒక స్త్రీ స్వామివారిని ఒంటరిగా వచ్చి కలిసిన నేపథ్యంలో వెంటనే ఆ ఆశ్రమాన్ని నిర్వహించే అధికారిని ప్రశ్నించారు, సన్యాసి దగ్గరికి ఒక స్త్రీని ఒంటరిగా ఎలా పంపిస్తావని. భోజనం చేసేటప్పుడు వేసిన తోటకూర పప్పు బాగుందని వంటవాడితో ఒక్క మాట అన్న కారణాన రోజు తోటకూర పప్పు వేస్తూ ఉంటే, సన్యాసి అయిన నాకు యోగి యుంజీత సతనం ఆత్మానం రహస్యస్థిత ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ అని భగవద్గీత చెప్తోంది. నాకు ఈ జిహ్వ చాపల్యం ఏమిటి అని వారం రోజులు ఉపవాసం చేసి అనంతరం గోమయంతో శుద్ధి చేసుకొని తరువాత జీవితాన్ని సాగించారు. 20 సంవత్సరాల పాటు కాలినడకను పల్లకీలోనూ మొత్తం దేశమంతా సంచారం చేసి, ఏ విధంగానైతే ఆదిశంకరులు అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదులుతున్న కరదీపికలాగా సంచరించి ఆర్షవాంగ్మయంలోని అద్భుత ధర్మాలన్నింటినీ ప్రతిష్ఠ చేశారో, అలా నడిచే దైవంగా కీర్తింపబడేటువంటి చంద్రశేఖర సరస్వతి వారు నిరూపణ చేశారు. ఆయన దగ్గరకు ఒక బ్రాహ్మడు వచ్చి, పిల్లకు పెళ్లి చేయాలని సంకల్పించుకున్నాను, మగపెళ్లి వారు 13 బంగారు కాసులు అడుగుతున్నారు, నా దగ్గర ఏమీ లేదు, ఎప్పుడూ మిమ్మల్నే కొలుస్తూ మిమ్మల్నే నమ్ముకున్నవాడిని, ఆ ధనం ఇప్పిస్తే వెళతాను అన్నాడు. సన్యాసిని నా దగ్గరే ఉంటుందయ్యా, ఎలాగో వచ్చి అడిగావు కదా, ఊరిలోకి వెళ్ళి కంచి కామాక్షిని దర్శించుకుని వెళ్ళు అన్నారు. అలా వెళ్ళిన తరువాత ఒక ధనవంతుడు స్వామి దగ్గరకు వచ్చి ఒక పొట్లాన్ని అందించి, స్వామి ఇది మీకు సమర్పించుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటది అంటే, దీనిలో కొంత బంగారం ఉన్నది, ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నది, మీకు సమర్పించాలన్న ఆలోచన కలిగింది అని స్వామికి సమర్పించి వెళ్ళాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగానే, అక్కడ పొట్లంలో ఏదో ఉన్నదట, తీసుకో అన్నారు స్వామి. చూస్తే సరిగ్గా 13 బంగారు కాసులు ఉన్నాయి దాంట్లో. ఇలా భక్తుల యొక్క కోరికలను ముందరే తెలుసుకొని వాటిని అద్భుతంగా నెరవేర్చేటువంటి దైవీ తత్వం ఆ స్వామిలో ఉన్నది. ఒకరోజు ఆ స్వామి అందరికీ తీర్థం ఇస్తూ ఉన్నారు. ఒక సుమంగళి తీర్థం కోసం స్వామి దగ్గరికి రాగానే, నీకు మైల ఉన్నది కనుక తీర్థం తీసుకోకూడదు, అశౌచం ఉన్నది అని చెప్పగానే ఆశ్చర్యపోయింది. ఇంటి నుంచి వచ్చాను, ఏమీ లేదు కదా అని. ఇంటికి వెళ్ళేసరికి ఆమె భర్త మరణించి ఉన్నాడు. ఇలా జరిగే విషయాలను ముందరే తెలుసుకోగలిగిన త్రికాలజ్ఞుడు స్వామి. అక్కడ కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేద్దాము
అనుకుంటున్నాము అని చెప్పగానే ఇక్కడ గణపతి దేవాలయం కడతారులే అని జరగబోయే సంఘటనలను ముందరే తెలియపరుస్తూ 17 భాషలలో మాట్లాడగలిగినటువంటి మహాపండితుడు, అన్ని విషయాలను అద్భుతంగా అర్థం చేసుకొని అందరికీ అవగతమయ్యేలా వివరించగలిగినటువంటి మహాజ్ఞాని. అందుకే ఆయనను నడిచే దైవం అంటూ మనసులోని కోరికలను ముందరే తెలుసుకుని తీర్చే కల్పవృక్షమని ధ్యానించి ఆయనను స్తుతిస్తూ తమ కోరికలను తీర్చుకొని ధర్మపథంలో ముందరికి నడిచే ప్రయత్నం చేశారు. అలా ఆ స్వామిని దర్శించుకుంటూ స్మరించుకుంటూ నిండు 100 ఏళ్ళు 1994 జనవరి 8వ తారీఖు నాడు ఆయన తన అవతారం పరిసమాప్తం చేశారు. ఆ స్వామిని ఒక్కసారి కీర్తించుకుని జీవితాన్ని ధన్యం చేసుకున్నారు.